చలో అండ్ దిస్ ఈస్ ద న్యూ BMW ఇన్ ద హౌస్. చూసారు కదా ఇందాక పార్కింగ్ ఎలా తీసాము. ఇంత చిన్న స్పేస్ లో పార్క్ చేయాలంటే చాలా కష్టం. బై ద వే అది మన డ్యూక్ 200 అండ్ ఇది మనకు బెనెల్లీ TNT 25 కవర్ వేసి ఉంది. మొన్నే కొత్త చైన్స్ పాకెట్ వేయించాను. వేయించిన నెక్స్ట్ రోజు నుంచి అసలు తీయట్లేదు. ఇది మన బైక్స్ యొక్క పార్కింగ్ చాలా కష్టం అయింది, కాకపోతే పెట్టుకోవాలి తప్పదు. ఇది మనకు ర్యాలీ ఎడిషన్. యూ కెన్ సీ హియర్ మనకు చూడడానికి ఫ్రంట్ నుంచి ఏ విధంగా ఉంటుంది. వెహికల్ ఎగేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫుట్ రెస్ట్ మీద కాల్ పెట్టేసి ఇలా ఎక్కాలి. And chalo, hey guys, what's up? This is Rukmanan. Welcome back to the channel. Everyone, hope you guys are doing well and enjoying with my store. Right now we are at the assembly and now we are heading towards the Benelli showroom. It's a BMW showroom. So ఇప్పుడు మనం Benelli showroom కి వెళ్తా ఉంటాం కాబట్టి ఫ్లో లో Benelli అని వచ్చింది. BMW showroom లో పనిచేసే మాక్సిమం స్టాఫ్ అంతా ఒకప్పుడు Benelli showroom లో పనిచేశారు. ఇది మనకు బంజారా హిల్స్ లో ఉంటది. సో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మనకు ఎగ్జాక్ట్ గా తెలియదు. అపోలో హాస్పిటల్ దగ్గరలో ఉంటది. టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ లో ఉంటది. ఈ వెహికల్ కి ఫస్ట్ సర్వీస్ పెండింగ్ లో ఉంది. ఇట్లా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా పోవాలి, కొత్త వెహికల్ కదా. అండ్ కంపేర్ టు నా బెనెల్లీ నాకు BMW చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎట్లా పోతారో చూసుకోవాలి. సో యాక్చువల్గా నేను స్ట్రైట్కి వెళ్ళాలి అంటే మధ్యలో ఉండాలి, కానీ లెఫ్ట్లో ఉన్నా, అది నాదే తప్పు. ఇందాక చూసారు కదా మన దగ్గర డ్యూక్ 200 ఉంది అండ్ బెనెల్లీ TNT 25 ఉంది. ఇప్పుడు మా కాందాన్లో BMW GS 310 వచ్చింది. సో కంపేర్ టు డ్యూక్ బెనెల్లీ TNT 25 ఈ వెహికల్ మెనవరింగ్ చాలా బాగుంది. అండ్ సీట్ కుషన్స్ కానివ్వండి అండ్ కంఫర్ట్ కానివ్వండి, మెనవరింగ్ కానివ్వండి చాలా బాగుంది. ఎందుకంటే ఇది మనకు టూరర్ వెహికల్ లో ఆబ్వియస్ గా కంఫర్ట్ అనేది ఉంటుంది. రైట్ నౌ హియర్ వేర్ ఎట్ ద KF 555. ఇది మాసప్ ట్యాంక్ సిగ్నల్. రైట్ తీసుకుంటే లెఫ్ట్ లో KF 555 ఉంటుంది. నౌ ద టైమ్ ఈస్ 11:54 ఇన్ ద మార్నింగ్ రోడ్. సో యాక్చువల్ గా చాలా లేట్ వెళ్తున్నాం షోరూమ్ కి. కాకపోతే నేను కాల్ చేసి వెళ్తున్నా, మనకు వెహికల్ 2 to 3 hours లో ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్న షోరూమ్ మేనేజ్మెంట్ తోటి బెనెల్లీలో ఉన్నప్పటి నుంచి చాలా పరిచయాలు ఉన్నాయి. టూరింగ్ వెహికల్ కి అడ్వెంచర్ వెహికల్స్ కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంజన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. టూరింగ్ వాటికి వచ్చేసి మనకు అలాయ్ వీల్స్ ఉంటాయి, అదే అడ్వెంచర్ వాటికి స్పోక్ వీల్స్ ఉంటాయి. టూరింగ్ వెహికల్స్ వచ్చేసి హైట్ తక్కువ ఉంటాయి కంపేర్ టు అడ్వెంచర్ వెహికల్స్. మనం ఎప్పుడైనా అడ్వెంచర్ చేస్తున్నప్పుడు రాళ్ళు కానీ లేకపోతే భూమి కానీ తగులుతుంది అని చెప్పేసి కొంచెం వెహికల్ ని హైట్ ఇస్తారు. కంపేర్ టు రియర్ టైర్, ఫ్రంట్ టైర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది అడ్వెంచర్ వెహికల్స్ లో. అండ్ మనకి టైర్ గ్రిప్ వచ్చేసి టూరింగ్ వెహికల్ ఒకలా ఉంటుంది అండ్ అడ్వెంచర్ వెహికల్ ఇంకొకలా ఉంటుంది. జస్ట్ లుక్ ఎట్ ద ట్రాఫిక్ టోట్, చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ ఇది ఒక సిగ్నల్ ఉంటుంది. దీని తర్వాత విరించి హాస్పిటల్ దగ్గర ఇంకొక సిగ్నల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తాజ్ డెక్కన్ దగ్గర ఒక సిగ్నల్ ఉంటుంది. తర్వాత నారాయణ సర్కిల్ దగ్గర ఉంటుంది. కాకపోతే మనం అక్కడ దాకా వెళ్ళాము. విరించి హాస్పిటల్ దగ్గర లెఫ్ట్ తీసేసుకొని వెళ్తూ దారిలో డుకాటి షోరూమ్, హోండా బిగ్ వింగ్ షోరూమ్, కవాసకి షోరూమ్, ట్రయంఫ్ షోరూమ్ అన్ని చూసుకుంటూ రెడెన్లో లెఫ్ట్ తీసుకొని వెళ్తూ ఉంటే లెఫ్ట్ లోనే మనకు JSP మోటార్ రాడ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. BMW షోరూమ్ కి చాలా సార్లు వెళ్ళాను అండ్ BMW వాళ్ళు BMW GS ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, అలాగే మనకు బెనెల్లీలో ఎక్స్ అడ్వెంచర్ అని చెప్పేసి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే చాలా మంది ఓనర్స్ వెహికల్స్ కొంటారు కానీ ఎలా వాళ్ళ తెలియదు అని చెప్పేసి ఆ వాడకం తెలియపరచడానికి వాళ్ళు ఈ విధంగా ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తారు. ఎండలు మాత్రం చాలా గట్టిగా కొడుతున్నాయి మా బ్రో. టైం వచ్చేసి 12:22 అవుతుంది. నాకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యండి. పాపం ఎవరో కొత్త కార్ తీసుకొని ఎల్బోర్డ్ వేసుకొని రోడ్ మీదకి వచ్చారు. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే పోతుర్రు. పొరపాటున యూటర్న్ దగ్గర కార్ ఊరికి అయిపోతా ఉంది. పాపం ఆయన అయిపోతా అవుతుండు. జస్ట్ లుక్ ఎట్ ద కమిషనరేట్ ఆఫ్ పోలీస్. ఇక్కడ నీలోఫర్ కేఫ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ లోనే. అసలు నీలోఫర్ కేఫ్ నాకు అర్థం కాదు ఏంటంటే లకడీ కపుల్ వచ్చేసి ఒక చాయ్ 20 రూపీస్ ఉంటుంది. హిమాయత్ నగర్ లో 60 రూపాయలు ఉంటుంది. ఇంకో దగ్గర ఎక్కడెక్కడ తాగా అక్కడ 80 రూపీస్ ఉంటుంది. కానీ అమ్మ ఏరియా మారే కొద్దీ కాస్ట్ మారిపోతుంది. మళ్ళీ పెద్ద కామెడీ ఏంటంటే లకడీ కపుల్ లో 20 రూపీసే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ప్రైజెస్ ని విధాలుగా డిఫరెన్షియేట్ చేస్తున్నా కూడా జనాలు పోతున్నారు అంటే చాలా గ్రేట్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనకు ఈ లెఫ్ట్ లో అపోలో హాస్పిటల్ ఉంటుంది అండ్ సిటీ న్యూరో సెంటర్ అక్కడ ఉంది కదా. సో అది చాలా ఫేమస్ హాస్పిటల్. చూసారా అక్కడ చూసుకుంటే ఇక్కడ కొట్టేవాడిని కొంచెం అయింటే. ఫైనల్లీ హియర్ వి ఆర్ ఎట్ ద BMW షోరూమ్. మనం వెహికల్ సర్వీస్ కి ఇచ్చేయాలి. దిస్ ఈస్ ద JSP మోటార్ రాడ్. నాకు తెలిసి ఈ వెహికల్స్ అన్ని సర్వీస్ కొన్నాం అనుకుంటా. అండ్ దిస్ ఈస్ ద డే 2. వెహికల్ అయినా సర్వీసింగ్ ఇచ్చి వెళ్ళాము అండ్ ఈరోజు వచ్చాము వెహికల్ పికప్ కోసం. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద బైక్స్ ఓవర్ హియర్. మనకు 1250 750 XR. హియర్ వీ హ్యావ్ ద బిల్. మనకు టోటల్ కాస్ట్ ఆఫ్ ద బిల్ వచ్చేసి 6,202 రూపీస్. అండ్ బై ద వే దిస్ ఈస్ అవర్ బైక్ BMW GS 310. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎవరైనా సరే వెహికల్ కి పూజ చేయించేటప్పుడు పూజ చేసిన వెంటనే వీటిని క్లీన్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే బండి మీద మార్క్స్ ఇలాగే ఉండిపోతాయి, చూడడానికి చాలా ఆర్ట్ గా కనబడతాయి. లైట్స్ అస్సలు పెట్టియద్దు, మనకి ఇది ఫోకస్ ని డల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాగ సైడ్ మిరర్స్ మీద కూడా పెట్టియద్దు. అంతకుముందు వెహికల్ కి చైన్ చాలా లూజ్ ఉంటుండే. యాక్చువల్గా చైన్ ఇలా కిందకి పడుతుండే, కాకపోతే ఇప్పుడు చైన్ టైట్ ఉంది. ఇప్పుడు మనం బండిని చాలా ఫాస్ట్ గా గుంజవచ్చు, చాలా ఫాస్ట్ గా నడపచ్చు. చైన్ లూజ్ అయిపోతే బండి వెహికల్ ఆటోమేటిక్ గా పికప్ తక్కువ అయిపోద్ది. ఇక్కడ మనకు అప్పుడు చైన్ అనేది జంప్ అవుతా ఉంటది. సో ఈ వెహికల్ ఎక్కాలంటే వీ కెన్ స్టార్ట్ ద మిషన్ 2:45 in the afternoon. కాకపోతే వాళ్ళు లంచ్కి వెళ్ళారు, అందుకని చెప్పేసి ఇక్కడే ఉండాల్సి వచ్చింది.
So it's time to leave from the showroom. By the way, this is the BMW JSP Motorrad showroom. Wow, it's Audi Q7. Have to take U-turn and have to be careful. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వెహికల్ సర్వీస్ అయిన తర్వాతకి ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయించుకోవాలి. బైక్ని టెస్ట్ రైడ్ అయితే ఏం చేయలేదు, సర్వీస్ నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాం. షోరూమ్ హైదరాబాద్లోనే కదా, ఇఫ్ ఏదైనా ప్రాబ్లం వస్తే మన దగ్గర బిల్ ఉంటుంది, ఆ బిల్ పట్టుకొని షోరూమ్కి వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తారు. ఇది కొత్త వెహికల్ కాబట్టి ఇన్ కేసు ఏదైనా స్పేర్స్ పోతే అవి వారంటీలో క్లెయిమ్ అవుతాయి మాక్సిమం. ఇలా వారంటీలో క్లెయిమ్ కావాలంటే మనకు వెహికల్ అనేది టైం టు టైం సర్వీస్ చేయించాలి. హౌ టు టేక్ యూటర్న్ ఉంది అనగానే ఆటోమేటిక్గా కార్స్ అన్నీ స్లో అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఒక యూటర్న్ ఉంది అని చెప్పేసి. అండ్ ఈ వెహికల్ చూడడానికి చాలా పెద్దగా ఉంది, కాకపోతే వెహికల్ అనేది చాలా ఈజీగా మేనవర్ అవుతూ ఉంది. వీ క్యాన్ పుల్ ద వెహికల్ యాజ్ వీ క్యాన్ అండ్ జస్ట్ లుక్ ఎట్ దట్ డౌన్ ఓవర్ హియర్. అండ్ బై ద వే, this is the Puri Jagannath temple, Hyderabad, and we have to take left from here. చూడండి ఇది ఒక ఆడి కార్, అక్కడ ఒక ఆడి కార్. అండ్ మనకు బంజారా హిల్స్కి వస్తే మొత్తం లగ్జరీ సెగ్మెంట్ కార్స్ కనబడతాయి. ఇక్కడ ఒక రేంజ్ రోవర్, ఇటు గోస్ రైట్, ఇటు గోస్ రైట్. అవసరంగా ట్రాఫిక్ జామ్ చేస్తారు వీళ్ళు. Look at the Benz here, look at the Triumph showroom on the left. మనకి ఈ రూట్లోనే చాలా షోరూమ్స్ ఉంటాయి. ఇందాక ట్రయంఫ్ ఉంది కదా, ముందుకు వెళ్ళగానే కవాసకి ఉంటుంది. ఇది మనకు కవాసకి షోరూమ్. ద హోండా బిగ్ వింగ్ హియర్ ఫ్రమ్ లెఫ్ట్. సో యాక్చువల్గా ఇలా పోవద్దు, కాకపోతే మనది ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ కదా అండ్ అడ్వెంచర్ వెహికల్ కదా, సో వెళ్ళొచ్చు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మనం వెళ్ళొద్దు, లెఫ్ట్ నుంచి ఎప్పుడు ఓవర్టేక్ చేయొద్దు. అసలుకైతే మోడిఫైడ్ కార్ హియర్. ఇది మనకు సుజుకిలో బలీనో, పెద్ద పెద్ద టైర్లు తగిలించారు. ఇంజన్ కూడా కొంచెం అప్గ్రేడ్ చేయించినట్టున్నారు. ఇంత పెద్ద టైర్లు వేయిస్తే బండ్లు అసలు మైలేజే రావు. ఇక అయితే లుక్ ఎట్ ద మినీ కూపర్ ఆన్ ద రైట్. ఫస్ట్ సర్వీస్కి మనకు 6,000 రూపీస్ ఉందనంటే, అండ్ ఫర్దర్ సర్వీసెస్కి వచ్చేసి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ స్పేర్స్ పోతే అది ఎక్స్ట్రా అమౌంట్ మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. ఇక ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ తీసుకుంటున్నప్పుడే యాక్చువల్గా ఇవన్నీ ఆలోచించాలి. మనం వెహికల్ కొంటున్నప్పుడు వెహికల్కి ఎంత సర్వీస్ ఛార్జ్ అవుతుంది అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ షోరూమ్ వాళ్ళని అడగొద్దు. ఎందుకంటే షోరూమ్ వాళ్ళు వాళ్ళకి సేల్స్ కావాలి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా వెహికల్ గురించి చాలా పాజిటివ్గానే చెప్తారు. అలాంటిది ఏమైనా అడిగేది ఉంటే ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఉంటారు కదా BMWలో, సో వాళ్ళని అడగాలి. అప్పుడు మనకు జెన్యూన్ ఒపీనియన్ అనేది షేర్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ వెహికల్ అయితే నాది కాదు, మా కజిన్ గాడిది. కాకపోతే మ్యాక్సిమం మన దగ్గరే ఉంటుంది. సో మొత్తానికి అయితే ఈ వెహికల్తో మన లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో as of today, this is video friends. If you guys like the video, please do like, share, subscribe to my channel. This is Rukman signing off. Bye bye, take care, see you in the next video, mama bro.